హల్లెలూయా. ముందు జరిగి కూర్చోండి. ప్రభు అందరిని ఆశీర్వదించునుగాక, మనలందరినీ దీవించునుగాక. ఆయన ముఖకాంతిని ప్రకాశింపచేయునుగాక. అదగిచ్చు. గత వారంలో జరిగిన కూటాలని ప్రభు ఆశీర్వదించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నాయని చేతులు ఎత్తండి, కనపడదెట్టెత్తండి. ప్రభువాన్ని ఆశీర్వదించినట్టుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారంలో ఒకటో తేదీ యథావిధిగా వాగ్దాన సందేశ్ కూడుకుంటుంది. 5:30 వాగ్దాన సందేశ కూడిక. గురువారం రోజున యథావిధిగా ఉపవాస ప్రార్థన పండుగ ఉంటుంది. శనివారం శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. వచ్చే ఆదివారం రోజున 2 ఆరాధనలు ఉంటాయి. సంస్కార ఆరాధన కూడా జరుగుతుంది. 2వ తేదీ అంటే బుధవారం రోజున దుగ్గిరాల నుంచి మన మందిరానికి వస్తూ ఉన్నారు జూపూడి జాకబ్ గారు, మేరీ జసింత, వారి ఏకైక పుత్రుడు జాన్సన్. గుంటూరు వెంగళరావు నగర వాస్తవ్యులు శిఖార్ రమేష్, శ్రీమతి నయోమి గారి జ్యేష్ఠ పుత్రిక శాంతకుమారిల వివాహం 2వ తేదీ 10:30 చావాస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో చావాస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ వారి వివాహం జరుగుతుంది. అందరినీ ఆహ్వానిస్తున్నారు కనుక పాలు పొంది వారిని ఆశీర్వదించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం. ఆ వివాహం వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా అందరూ స్తోత్రం చెబుదామా? స్తోత్రం బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఏడు, 8, 9, 10 తేదీలలో గోరంట్లలో సేవకుల సదస్సు జరుగుతుంది. మినిస్ట్రీలో ఉన్న సేవకులందరికీ ప్రభు దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. 17, 18 తేదీలలో అమర్తలూరులో సభలు ఉంటాయి. ఆ సభలు పెట్టాలని చూస్తున్న స్థలంలో వడ్ల బస్తాలు వేస్తున్నారు. వాళ్ళకి గోడం ఉంటే ఆ గోడం సరిపోక
వాళ్ళు తీస్తామంటున్నారు కానీ ఇంకా అవి తీసేటట్లుగా అక్కడ సభలు దేవుడు దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం చూపునుగాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన ప్రాంతం పట్ల, పరిచర్య పట్ల నిరంతరం ఆయన కృప చూపునుగాక. మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. బిడ్డ ఎంత ఉంది? బేస్ తగ్గించు కొంచెం. నలభై 42వ కీర్తన. తీసారా? 42వ కీర్తన మొదటి చరణం, రెండో చరణం. అందరం కలిసి చదువుదామా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. మరోసారి చదువుదామా? మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. చాలు. హల్లెలూయా. కీర్తనాకారుడు పాడిన పాట మనం చదువుకొనగలిగేటట్టుగా ప్రభువారు సహాయం చేశారు. ఆయన అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి ఆశపడుచున్నట్లుగా ఈయన ఆశపడుతూ ఉన్నాడు, దేవుని కొరకు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే అక్కడక్కడ క్రైస్తవ జీవితాన్ని పక్షులతో, చెట్లతో, మృగాలతో పోల్చడం జరిగింది దేవుని వాక్యంలో. అంటే వాటిలో ఉన్న మంచి స్వభావాలతో పోల్చడం జరిగింది. చెడు స్వభావాలు కాదు కానీ మంచి స్వభావాలు దేవుని నోటి మాట ద్వారా కలుగు చేయబడిన సృష్టిలో ఉన్న పక్షుల్లో, జంతువుల్లో ఉన్నట్లుగా మనం గమనించగలం. ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ధన్యులు, వారు నూతన బలం పొందుతారు. పక్షి రాజు వలె, అక్కడ పక్షి రాజుతో పోల్చడం జరిగింది. కీర్తన 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తే అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు
చెట్టు వలె అక్కడ చెట్టుకు పోల్చడం జరిగింది. దావీదు మహారాజే ఇంకొక చోట అంటాడు, ఏమని తెలుసిన, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను అంటాడు. సామెతల పుస్తకంలో కూడా మనం చదివితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటి తెలిసిన, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు అని రాయబడింది. అంటే దేవునిని నమ్ముకున్న బిడ్డలు చెడు స్వభావాలకు కాదు కానీ మంచి స్వభావాలు కలిగి నడిపించబడాలని ఆయా సందర్భాలలో పక్షుల వలె పోల్చడం జరిగింది, చెట్ల వలె పోల్చడం జరిగింది, తర్వాత జంతువుల వలె పోల్చడం కూడా జరిగింది. ఇంకొక చోట కూడా ఉంటుంది, గొర్రెల వలె అనే మాట కూడా ఉంటుంది. ఇలా ఒక్కొక్క చోట సందర్భాన్ని బట్టి పోల్చడం జరిగింది. ఇక్కడ మనం చదువుకున్న ఈ 42వ కీర్తనలో చూస్తే చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అనుంది. ఊరికి కదిలి మాకురా, నాకు అవి వినపడుతున్నాయి. ఇక్కడ మనం గమనిస్తే దుప్పితో పోల్చడం జరుగుతూ ఉంది. దుప్పితో పోల్చాడు ప్రియమైన వాళ్ళరా. ఆ దుప్పిలో ఉన్న మంచి అనుభవాలు లేదా శ్రేష్టమైన సంగతులు ఏమై ఉన్నాయి అని మనం గమనించాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఒక జంతువులోనే అంత మంచి స్వభావాలుంటే దేవుని చేతులతో సృజించిన లేదా నిర్మించబడిన మనుషులకి వాటికంటే ఇంకెంత మంచి స్వభావాలు ఉండాలి. ఎంతగా అయితే వాటిని మనం ధ్యానం చేస్తూ ఉండగలుగుతామో అంతకంటే మంచి స్వభావాలు ఒక్కొక్కరిలో గోచరించగలిగేటట్లుగా ప్రభు సహాయం చేయునుగాక. మొదటి చూపిస్తాను చూడండి, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు హేయమైనది తినకూడదు, మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె అనునవే. దేవుని బిడ్డలు ఆ రోజుల్లో ఏది పడితే అది తినడం చూడగలుగుతాం. ఎందుకంటే గతంలో దేవుడు చెప్పాడు, మీరు ఆదికాండంలో తర్వాత ఇంటికెళ్ళి చదువుకోండి, సమస్తాన్ని నేను మీకు ఇచ్చేసాను, మీరు దేన్నైనా చంపుకొని తినమని చెప్పాడు. అందుకని అన్నీ తినడం అలవాటుగా చేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుడు సీనాయి పర్వతం మీద ప్రత్యక్షమై మోషేతో ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మనం గమనిస్తే ఏది తినాలో ఏది తినకూడదో చెప్పాడు. వాటిలో మనం గమనిస్తే చూడండి, హేయమైనది ఉంది, హేయము కానిది ఉంది. అంటే అసహ్యమైనది ఉంది, అసహ్యము కానిది ఉంది. దేవుని దృష్టికి హేయమైనది అసహ్యమైనది తినకూడదు అని రాయబడింది దేవుని వాక్యంలో. ఇప్పుడు చూడండి, హేయమైనవి తినకూడదు అన్నాడు. మీరు తినదగినవి ఏవనగా అని మనం గమనిస్తే అక్కడ మనం చదువుకున్న భాగంలో దుప్పి అనే మాట ఉంది, దుప్పి అనే మాట ఉంది. అంటే దుప్పిని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని దృష్టికి హేయమైనది కాదు, అసహ్యమైనది కూడా కాదు. ఇంకొక రకంగా మనం ఆలోచన చేస్తే అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది అనేది మనం గుర్తెరుగుదుము గాక. దుప్పి చెప్పండి ఇప్పుడు, దుప్పి ఎలాంటిది? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, అసహ్యమైనది కాదు, హేయమైనది కూడా కాదు ప్రియమైన వాళ్ళరా.
దేవుడు సృష్టించిన నోటి మాటతో కలుగు చేసిన సృష్టించిన ఆ సృష్టిలో ఉన్న ఒక జంతువు దుప్పి అయితే ఆ దుప్పిని ఎలా సృష్టించాడు అని అంటే పవిత్రమైనదిగా, అర్థమవుతుందా, నిర్దోషమైనదిగా ఆయన సృష్టించాడు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని మనం ఆలోచన చేసుకునగలిగే స్థితిలోనికి రావాలి. దుప్పి ఆయన అన్నప్పుడు అది మనకు తెలియజేసే సత్యం ఏంటి తెలిసిన, పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది, అది దేవునికి అసహ్యము కానిది, హేయమైనది కూడా కాదు అనేది మనకు గుర్తు రావాలి. ప్రియమైన వాళ్ళు చూడండి, ఒక జంతువే పవిత్రమైనదైతే, ఒక జంతువే పరిశుద్ధమైనదైతే, దేవుడు కోరుకున్నదైతే, మరి నిన్ను నన్ను ఆయన ఎలా సృష్టించాడు, ఎలా కోరుకున్నాడు గమనించండి. దేవుడు మనిషిని కూడా మీరు గమనిస్తే యథార్థవంతులుగా పుట్టించాడని రాయబడింది. చూస్తారా? ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని, ఎక్కడైనా సరే వాక్యం చదివేటప్పుడు కానీ గాని అయితే అని ఎక్కడైతే వస్తుందో ఆ తర్వాత నువ్వు ముందు గమనించాలి, తర్వాత గమనించాలి. గాని అన్నకాడ ముందు గమనించాలి, తర్వాత కూడా గమనించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుడు నరులను ఎలా సృష్టించాడంట? గట్టిగా చెప్పండి. యథార్థవంతులుగా అంటే పవిత్రులుగా, పరిశుద్ధమైన వారిగా సృష్టించాడు. సృష్టిస్తే వాళ్ళు అక్కడ చేసిన పని ఏంటంటే వివిధములైన తంత్రములు కల్పించుకున్నారంట. దేవుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయనకి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. ఆయనకి అందరూ సమానులే. నేనైనా సరే, మీరైనా సరే, లోకంలో ఆడాడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఆయనకి సమానులే. అయితే రోజులు గడవగా స్వభావాలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి, వారి ఆలోచన సరళి మారిపోతుంది. ఎప్పుడైతే అవి మారిపోతూ ఉంటాయో ఒక వ్యక్తి ఏమో దేవునికి దగ్గరగా వస్తాడు, ఒక వ్యక్తి ఏమో దేవునికి దూరంగా పోతూ ఉంటాడు, ఒక వ్యక్తి ఏమో దేవునికి ఇష్టడిగా మారుతుంటాడు, ఒక వ్యక్తి ఏమో దేవునికి అసహ్యుడిగా మారిపోతూ ఉంటాడు. మీరు చూడండి, ఆదాము అవ్వని దేవుడు సృష్టించాడు. నోటి మాటతో కలుగు చేయలే ఆయన, నోటి మాటతో చెప్పలా కలుగును గాక అని చెప్పలా. మట్టిని తీసుకొని దేవుడు ఏ రూపంలో అయితే ఉన్నాడో ఆ రూపాన్ని ఏర్పరిచి ఆయన జీవవాయువును ఊదాడు, జీవించు ప్రాణిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత ఆయనకి సాటైన సహాయం కావాలని కోరుకునే దేవుడు అవ్వను సృష్టించాడు. ఆ తర్వాత ఇద్దరిని పిలిచి ప్రియమైన వల్ల దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా అనే మాట కూడా ఉంది అక్కడ. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి, నిండించండి, మీరు ఏలుబడి చేయండి అంటే అధికారం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు, ఏమండి అన్ని చేతుల్లో పెట్టాడు. మీరు ఏలుబడి చేయండి రా అన్నాడు. రోజులు గడవగా ప్రియమైన వాళ్ళు ఎప్పుడైతే సాతానుగాడు పాములో దూరి పాము ద్వారా అవ్వమును మోసం చేశాడో ఆ తర్వాత వారి జీవితం పాడు దెబ్బగా మార్చబడిపోయింది. ఆ తర్వాత వారి జీవితం వేదనకరంగా మారిపోయింది. ఆ తర్వాత వారి జీవితం అధికారం లేదు, శక్తి లేదు, బలము లేదు. ఆ తర్వాత దేవుడు వారికి అనుగ్రహించిన పరిశుద్ధత, దేవుడు అనుగ్రహించిన ఏమంటే పవిత్రతని పోగొట్టుకున్నట్లుగా, ఆ తర్వాత అపవిత్రులైపోయినట్లుగా, దేవునికి హేయమైన వారిగా మారినట్లుగా, దేవునికి దూరస్తులుగా మారినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్న సత్యం ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అదేవిధంగా మనల్ని కూడా గమనిస్తే మనందరినీ దేవుడు తల్లి గర్భములో నుంచి ఈ లోకానికి వచ్చినప్పుడు పాపం అంటే తెలుసా? చెప్పరామండి. పాపం అంటే తెలుసా? తప్పు అంటే తెలుసా? చెడు ఆలోచనలు తెలుసునా? చెడు తలంపులు తెలుసా? చెడు ఉద్దేశాలు తెలుసునా? ఇది మంచి ఇది చెడు తెలుసునా? అందుకని యేసుప్రభువు చూడండి, చిన్నపిల్ల నా యొద్దకి రానియండి, ఇలాంటి వారిది పరలోక రాజ్యం. ఎందుకని? వారిలో కల్మషం ఉండదు.
వారు నిర్దోషమైన జీవితం జీవిస్తారు, దోషపూరితమైన జీవితం ఉండదు వారిలో. ఏమండి, దేవునికి విరోధమైన స్వభావాలు ఉండవు, దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు ఉండవు. దేవుడు మెచ్చదగిన స్వభావాలు ఉంటాయి కానీ దేవుడు నచ్చదగిన స్వభావాలు ఉంటాయి కానీ దేవునికి దూరం అయిపోయే స్వభావాలు ఉండవు. కనుక దేవుడు ప్రియమైన వలన అంత మంచి మంచిగా ఆయన మనల్ని పుట్టిస్తే, మనల్ని సృష్టిస్తే రోజులు గడవగా మన పద్ధతులు మారిపోయాయి, మన ఆచారాలు మారిపోయాయి, మన సాంప్రదాయాలు మారిపోయినాయి, మన ఉద్దేశాలు మారిపోయినాయి. బైబిల్లో ఉంది కదా, ఏమని? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని రాయబడింది గలతీ పత్రికలో. అర్థమవుతుందా? ఆ స్వభావాలన్నీ వయసు పెరగ్గా ఇవన్నీ ఒక్కొక్క మనిషిలో గూడు కట్టుకుని పోతా ఉన్నాయి. అప్పుడు మనిషి దేవునికి ఏమైపోయాడంటే దూరస్తుడిగా మారిపోయాడు, అపవిత్రుడిగా మారిపోయాడు. ఏమండి, ఆ తర్వాత పరిశుద్ధతని పోగొట్టుకున్న వ్యక్తిగా మనం దేవుని వాక్యాలు గమనించగలం. అర్థమవుతుందా? పరిశుద్ధతను పోగొట్టుకున్న అదే వ్యక్తికి పరిశుద్ధత దయచేయాలి, వాళ్ళని పవిత్రులుగా మార్చాలి అని దేవుడు సంకల్పించి ఆయన ప్రియకుమారుడైన యేసయ్యని లోకానికి పంపాడు. దేవుడు లోకమును చెప్పండి ఎంతో ప్రేమించును కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. యేసు ప్రభు లోకానికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఆయన దగ్గరికి వచ్చిన వారికి అద్భుతాలు, మహత్కాలు, సూచకలు జరిగిస్తూ అందరికీ మేలే చేస్తూ చివరికి ఆయన ఏం చేశాడు అంటే 3 మ్రేకుల మధ్య వేలాడి ఆఖరి రక్తబొట్టును కార్చాడు. ఎప్పుడైతే రక్తబొట్టును కార్చాడో ఆ రక్తము ద్వారా మనకు రక్షణ కలగడమే కాకుండా అందులో దాగి ఉన్న పరిశుద్ధత, పవిత్రత అనేది ఆయన మనకు దయచేస్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నిన్ను మంచివాడిగానే పుట్టించాడు, పరిశుద్ధినిగా, పవిత్రునిగానే పుట్టించాడు, కాదనడం లేదు. అయితే నువ్వు వివిధములైన తంత్రాలు ఏర్పరుచుకుంటా ఉన్నావు. అర్థమవుతుందా? వివిధములైన తంత్రములు వారు ఏర్పరుచుకుంటా ఉన్నారంట. ఎప్పుడైతే ఆ స్థితిలోనికి వచ్చారో అపవిత్రులుగా మారిపోతూ ఉన్నారు. ఏమంటే పరిశుద్ధతను పోగొట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధం పోగొట్టుకున్నారో ఆ పరిశుద్ధం దయచేయాలని కోరుకున్న నజరేయుడైన యేసయ్య ఇప్పుడు అనే మాట ఏంటంటే, మీరు నా దగ్గరికి వస్తే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకవేళ నీలో పరిశుద్ధం పోగొట్టుకున్నావా, పవిత్రతను పోగొట్టుకున్నావా, నా దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తారు అంటే, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొనిన ఎడల, మన పాపమును మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మకస్తుడు, నమ్మదగిన వాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని పవిత్రులుగా మార్చునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ ఆ స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితం రాగలగాలి. మొన్న ఒక అన్న వచ్చాడు నా దగ్గరికి, మాట్లాడుతూ ఉన్నాం, అనేక విషయాలు మాట్లాడిన తర్వాత, అన్న యేసు ప్రభు వచ్చి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది, అప్పటి నుంచి సేవ చేస్తానే ఉన్నారు. అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు కూడా సేవ చేశారు, పెద్ద పెద్ద సేవకులు కూడా సేవ చేశారు. ఎప్పుడో మన రాష్ట్రం మారిపోవాలి కదా, మన దేశం మారిపోవాలి కదా, ఇంకా ఏమన్నాడంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మారిపోవాలి కదా. ఇంతమంది సేవ చేస్తున్నారు, ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు, తినకుండా సేవ చేస్తూ ఉన్నారు కదా, మారిపోవాలి కదా, ఎందుకని లేట్ అయిపోతూ ఉంది? ప్రకటించే సేవకుల్లో లోపం ఉందా, లేకపోతే వినేవారులో లోపం ఉందా అని అడిగాడు. అడిగితే నేనేమని చెప్పానంటే, నీ దగ్గర పైసలు ఉన్నాయి, వాస్తవమే, కొట్టుకెళ్తున్నావు, అది కూడా వాస్తవమే, రిను సోపో లేకపోతే సర్ఫెక్స్లో లేకపోతే ఇంకేంటి లిరిలో ఏదో ఒకటి, బట్టలు ఉతికేదానికి ఒక సోపు, ఒంటిని శుభ్రం చేసుకునేదానికి ఒక సోపు తెచ్చుకొచ్చి అరమరలో పెట్టుకుంటే లేదా బీరువాలో పెట్టుకుంటే నీ మురికిపోతుందా? ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, సోపు తీసుకొచ్చి అరమరలో పెట్టుకున్నారు, లేకపోతే చెప్పండి ఆ బీరువాలో పెట్టుకున్నారు, మీ ఒంటికున్న మురికి పోతుందా? మీ బట్టలకున్న మురికి కూడా పోతుందా? ఎందుకని? మురికి పోవాలంటే ఏం చేయాలి? స్తుతి పాత్రుడా